విలువైన సంపద నీ నామం యేసయ్యా విలువైన సంపద నీ నామం యేసయ్యా వెండి బంగారము నీ నామము సరిరావు వెండి బంగారము నీ నామముకు సరిరావు సర్వలోక నామములు నీ నామమునకు సాటిరావు సర్వలోక నామములు నీ నామము సాటిరావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధన 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 విలువైన సంపద నీ నామం యేసయ్యా విలువైన సంపద నీ నామము యేసయ్యా పాప క్షమాపణ నీ నామము ద్వారానే పాప క్షమాపణ నీ నామము ద్వారానే శాంతి విడుదల నీ నామము వలననే గొప్ప శాంతి విడుదల నీ నామము వలననే యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధన 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 విలువైన సంపద నీ నామము యేసయ్యా విలువైన సంపద నీ నామము యేసయ్యా శత్రు సేనలపై జయ ధ్వజమే నీ నామము శత్రు సేనలపై జయ ధ్వజమే నీ నామము భీకర కార్యములు జరిగించే నామము జయ భీకర కార్యములు జరిగించే నామము యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధన 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 ఆరాధన
హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రములు ప్రభువా. ఓ నీ సన్నిధిలోకి వచ్చినాం తండ్రి. ఓ నీ ఆరాధన చేయడానికి వచ్చినాం ప్రభువా. ఓ నిన్ను స్తుతించడానికి వచ్చినాం ప్రభువా. ఓ నీ నామమును కొనియాడడానికి వచ్చినాం ప్రభువా. శత్రు సేనలపై విజయం ఇచ్చేది నీ నామము తండ్రి. మాకు స్వస్థపరిచేది నీ నామము ప్రభువా. విమోచన ఇచ్చేది నీ నామము ప్రభువా. మాకు జీవం ఇచ్చేది నీ నామము తండ్రి. ఆ ప్రభుని యేసుక్రీస్తు నామమును ప్రభువా స్మరించడానికి వచ్చినాం తండ్రి. ఓ మమ్మల్ని మీకు అప్పగించుకోవడానికి వచ్చినాం ప్రభువా. ఓ దేవాని వాక్యములు వెళ్తుండగా ఆ నామమే మమ్మల్ని దర్శించును గాక. మేము నీ వాక్యం వింటూ ఉండగా ఆ నామమే మాకు గ్రహింపు శక్తినిచ్చును గాక. ఓ నీ వాక్యం వింటూ ఉండగా ప్రభువా, ఓ ఆ నామమే మమ్మల్ని ప్రభువా, ఓ నీ యొక్క ప్రత్యక్షత ద్వారా పైకి లేపును గాక తండ్రి. ఓ దేవ నీవు నడిపించండి, కృప చూపించండి, మా జీవితాలను సమర్పించుకుంటా ఉన్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందరూ కలిసి పాడదాం. Only believe, only believe, and all things are possible. Only believe. Jesus is there. Yes, Lord, I believe. My Jesus is here, and all things are possible. My Jesus is here. Lord, I believe. My Lord, I believe. And all things are possible. My Lord, I believe. Hallelujah. మన బైబిల్ తెచ్చి ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము మొదటి నుంచి మన వచనాలను చదువుదాం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము మొదటి నుంచి మన వచనాలు. అభిభిన్నలను ఆచరించి ఈ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరపబడింది. దేవుడైన యెహోవా అబీబీం నెలలో నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుంచి నిన్ను రాత్రి వేళ నిన్ను రక్షించాడు. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోని నీ దేవుడైన యెహోవాకు పస్కా ఆచరించి గొర్రె మేకల్లో కానీ గూగుల్లో కానీ బలి అర్పించవలని. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవము కలిగిన ప్రభువా, కృప కలిగిన యేసు, ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము. ఇవో దేవని వాక్యములు వెళ్తూ ఉండగా నీవే మీ యొక్క హృదయంలో నుంచి ఓ దేవని వాక్యమును మా హృదయంలోకి పంపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆ పక్షిరాజు తన పిల్లకు నోటిలో నుంచి నోటిలోనికి ఏ విధంగా ఆహారము పంపుతూ ఉందో ఈరోజు మా పెద్ద పక్షిరాజు అయిన నీవు ఈరోజు పక్షిరాజు పిల్లలుగా ఇక్కడ మేము కూడి ఉన్నాం ప్రభువా. నీ నోటిలో నుంచి మాకు ఆహారం అందించండి తండ్రి. ఓ దేవా, నీ వాక్యమును మేము స్వీకరించదుము గాక, నీ వాక్యములకు మేము లోబడుము గాక, నీ వాక్యమునకు మేము ప్రభువా ఆమె చెబుదము గాక. ఓ నీ వాక్యమును ప్రభుని గ్రహించి మా హృదయంలో ఓ మా ఆత్మలో ప్రభువా సంపూర్ణంగా అంగీకరించదుము గాక తండ్రి. దేవ, మీరు మాకు సహాయం చేసేది. కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. వాళ్ళందరూ కూడా నీ ఆశీర్వాదం పొందుకుందరు గాక, నీ మహిమను వారు పొందుకుందరు గాక, నీ దర్శనం వాళ్ళు పొందుకుందరు గాక, నీ జీవం వాళ్ళు పొందుకుందరు గాక. వారి హృదయంలో మనోనేత్రాలు పరిపూర్ణంగా వెలిగించి ఈ పరిశుద్ధమైన ప్రత్యక్షపరచబడిన వాక్యమును వారి హృదయంలో పెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏ దెయ్యము కూడా అడ్డు రాకుండా ఓ ప్రతి పాతాళ మైకుల నుంచి వచ్చిన 20 కోట్ల దెయ్యాలను ఆ పాతాళంలో బంధిస్తున్నాం దేవా. ప్రతి చీకటి శక్తులని ఇక్కడ నుంచి పారిపోను గాక, రోగులు స్వస్థపరచబడురు గాక, బలహీనులు బలపరచబడురు గాక, ఆత్మ లేని వారు పరిశుద్ధాత్మ పొందుకొందురు గాక. జీవంతో మీరు అందించి మనకి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. యేసు క్రీస్తు నామముకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మన వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండము
16 అధ్యాయం మనం చదువుకున్నాం. అబీబీ నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవా పస్కా పండుగ జరిగిపోవలను. నీ దేవుడైన యెహోవా అబీబీ నెల అంటే అది మన క్యాలెండర్ ప్రకారం 4వ నెల. అది అబీబీ నెల అంటే ఏప్రిల్ నెల అన్నమాట. హీబ్రూ క్యాలెండర్ ప్రకారం అది మొదటి నెల. మన రోమన్ క్యాలెండర్ ప్రకారం అది 4వ నెల అన్నమాట. ఇప్పుడు మనం 4వ నెల కింద మనం చూస్తూ ఉన్నాం. కానీ హిబ్రూ క్యాలెండర్ ప్రకారం అది మొదటి నెల. అబీబీ నెల అంటే ఏప్రిల్ నెల అన్నమాట. హిబ్రూ భాషలో దాన్ని అబీబీ నెల అంటారు. మన తెలుగులో అది వచ్చేసరికి ఎలా మారిందంటే ఏప్రిల్ నెల కింద మారింది. అయితే ఆ ఏప్రిల్ నెలలోనే 4వ నెలలోనే దేవుడు ఐగుప్తుల నుండి రాత్రి వేళ ఐగుప్తు ప్రజలందరినీ కూడా విడిపించి ఆయన పాలు తేనెలు ప్రవహించిన దేశం తీసుకెళ్ళడానికి నడిపించాడు. ఎందుకు నడిపిస్తున్నాడంటే యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే ఈ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో కానీ గోవుల్లో కానీ బలి అర్పించేవారు. అంటే వీళ్ళందరూ దేనికి బయలుదేరారంటే ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించిన దేశము ఎందుకు బయలుదేరారంటే వాళ్ళు పస్కా చేసుకోవడం కోసం వాళ్ళు వెళ్తున్నారు. ఆ పస్కా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కుదరదు, కానీ ఆ పస్కా ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఆచరించడానికి కుదరదు. కానీ కేవలం దేవుడు తన నామమును ఎక్కడైతే స్థాపించాడో, తన నామమును ఎక్కడైతే ప్రతిష్ఠించాడో ఆ స్థలంలోనే ఆ పస్కా అనేది చెయ్యాలి. దేవుని మహిమగలను గాక. ఇప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. లాస్ట్ వీక్ మీకు చెప్పాను, ఆల్రెడీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆ యొక్క మెసేజ్నే నేను ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నాను. దేవుడు ఖచ్చితంగా మనతో కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. లాస్ట్ వీక్ మెసేజ్ ఏంటంటే, మన మెసేజ్ ఏంటంటే శ్రేష్టమైన బలిపీఠం. ఏమే మీకు జ్ఞాపకం పెట్టుకున్నందుకు గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శ్రేష్టమైన బలిపీఠం. ఇప్పుడు దేవుడు తన నామమును స్థాపించి, దేవుడు తన యొక్క రక్తాన్ని అక్కడ పెట్టి, ఆయన యొక్క గొర్రె పిల్లని అక్కడ పెట్టి ఆ బలిపీఠాన్ని ఆయన స్థాపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఆ బలిపీఠము మొట్టమొదటిగా లాస్ట్ వీక్ చూసినట్లుగా మొట్టమొదటిగా దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టిన వ్యక్తి ఎవరంటే హేబేలు కట్టి ఉన్నాడు. మనం చూసాం లాస్ట్ వీక్లో. ఆ బలిపీఠం ఎందుకు కట్టవలసి వచ్చిందంటే, ఆ బలిపీఠము కట్టవలసిన రీతిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ బలిపీఠాన్ని కడుతున్నాడంటే, పాపం వలన మనిషి బలిపీఠం దగ్గరికి ప్రవేశించవలసిన అవసరత మనిషికి వచ్చింది. పాపం వలన ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో, లాస్ట్ వీక్ చూసామా, ఆదాము అవ్వ ఎలాగైతే ఆజ్ఞను మీరి పాపం చేసి ఆ అవ్వ సాతానుతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎప్పుడైతే ఆ సాతాను యొక్క పాపమంతయు కూడా అవ్వ స్వీకరించిందో, ఆ సాతాను యొక్క రోగమంతయు కూడా, శాపమంతయు కూడా అవ్వ స్వీకరించిందో, వీళ్ళు పాపులైపోయారు. పాపులు ఎలాగయ్యారంటే ఏదో శారీరక కార్యాలు బట్టి కాదు, కానీ వారు పాపులు ఎలాగయ్యారంటే రక్తాన్ని బట్టి పాపులు అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మనిషి పాపి ఎలా అవుతున్నాడంటే, ఇతను పాపి అని ఎందుకు చెప్తున్నారంటే, ఏదో మానవ సంబంధమైన కార్యాలు బట్టి కాదు కానీ పాపి అయ్యేది, కేవలం అతను పాపని చెప్పడానికి అతను రక్తాన్ని బట్టి అతను పాపి అయ్యాడు. హల్లెలూయా. రక్తంలో పాపం ఉన్నది. ఇప్పుడు ఆ పాపాన్ని మనిషి ఎవరో కూడా దాన్ని తీసుకోలేరు. రక్తంలో అసూయ ఉంది. ప్రతి మనిషిలో కూడా అసూయ పనిచేస్తుంది. ప్రతి మనిషిలో కూడా స్వార్థం పనిచేస్తుంది. ప్రతి మనిషిలో కూడా ఆ కామాతృత సంబంధమైన కార్యాలు పనిచేస్తాయి. ప్రతి మనిషిలో కూడా విషపూరితమైన ఆలోచనలు ఉన్నాయి, సర్పవిషం ఉన్నది. కనుకనే ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క రక్తంలో మిళితమైన పాపాల చేత ఏడవబడతా ఉన్నాడు. ఏ మనిషి దీనికి అతీతుడు కాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ప్రతి మనిషిలోనూ కూడా ఇవి పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు? దేవుడు ఎప్పుడైతే అద్భుతమైన రీతిగా మనిషిని చేశాడు, మనిషిలో సమాధానం పెట్టాడు, సంతోషం పెట్టాడు, ఆనందం పెట్టాడు. చూడండి ఒకసారి గలతీ పత్రిక మనం చూద్దాం. గలతీ పత్రిక ఇవన్నీ మీకు తెలిసినాయే, ఆల్రెడీ నేను చెప్పాను.
జస్ట్ ఒక్కసారి మీకు అర్థమవడం కోసం నేను ఈ విషయాలు నేను తెలియజేస్తా ఉన్నాను. గలతీ పత్రిక 5:22 చదువు. ఆత్మఫలములు ఏమనగా ఇప్పుడు ఏదైనా తోటలో తిన్న ఫలం ఏంటంటే, అవ్వ తిన్న ఫలం ఏంటంటే, చాలా మంది ఏదైనా తోటలో సింపుల్ గా చెప్పేస్తారనమాట. ఏమని చెప్తారంటే అవ్వ పండు తిన్నది, అవ్వ పండు తిన్నదంటారు. అవ్వ పండు తిన్నదని అంటారు కానీ పండు అంటారు కానీ అసలు యాక్చువల్గా ఎక్కడ కూడా పండు అని రాయబడలేదు. బైబిల్లో ఎక్కడ కూడా పండు అనే విషయం రాయబడలేదు. పండు అని లేదండి అక్కడ. అక్కడ మీరు చదివినట్లయితే ఆమె ఫలము తిన్నది అని ఉంటుంది. అవ్వ ఏం చేసిందంటే ఫలము అని ఉంటుంది అక్కడ. జీవవృక్ష ఫలము, మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్ష ఫలం అని ఉంటుంది. ఫలము అనగా ఏదో ఒక పండు, యాపిల్ పండు, లేకపోతే దానిమ్మ పండు, లేకపోతే ఆప్రికట్ పండు, లేకపోతే అంజూరం పండు కాదు. పండు అంటే అక్కడ పండు అని రాయబడలేదు కానీ ఫలము అని ఉంది. ఫలం అంటే అక్షరాల తెలుగు విబ్రేషన్ మనం చూస్తే ఫలము అనగా, ఫలములు అనగా క్రియలు. ఏంటండి? ఫలములు అనగా క్రియలు. ఎవరన్నా ఎక్కడ పని చేశారనుకోండి, సపోజ్ ఆ పని చేస్తే అరే ఏం చేసావంటే నా ప్రతిఫలం ఎంత వచ్చిందంటారు. ప్రతిఫలం అంటే నేను కష్టపడ్డ దానికి నాకు ప్రతిఫలం ఇది, నాకు చేసిన ప్రతిఫలం ఇది అంటారు. అంటే ప్రతిఫలం అంటే ఆ క్రియకు చేసిన పని. అంటే ఫలములు అనగా క్రియలు. అంటే అక్కడ ఏదైనా తోటలో ఫలాల కోసం ఎందుకు చెప్తున్నాడంటే ఫలము అనగా క్రియ. అంటే ఆ పండు తినడం అంటే ఏదో ఆప్రికట్ పండు తీసుకుని తినడము, లేకపోతే ఏదో దానిమ్మ పండు తీసుకుని తినడమో, లేకపోతే ఆ ఏ పళ్ళు తీసుకుని తినడం కాదు. ఆమె సాతానుకు ఒక క్రియ చేసింది, ఒక పని అక్కడ జరిగింది, ఒక వ్యభిచార సంబంధమైన క్రియ అక్కడ జరిగింది. దాన్ని ఫలము అంటున్నారు. అంటే ఈ ఫలం అంటే దేవుని యొక్క ఫలము ఉన్నది, దెయ్యం యొక్క ఫలము ఉన్నది. ఇప్పుడు దెయ్యం యొక్క ఫలం ఏంటంటే మంచి చెడు తెలివితేట. దేవుని యొక్క ఫలం ఏంటంటే జీవవృక్షం. జీవం అంటే జీవము లోపలికి రావడం. దేవుని జీవం లోపలికి రావడమేమో దేవుని యొక్క ఫలాలు, దేవుని యొక్క క్రియలు చేయడం. సాతాను సంబంధమైన క్రియలు మనలోకి రావాలంటే ఆ దెయ్యం యొక్క ఫలం ఏంటంటే మంచి చెడు తెలివితేటనిచ్చే ఫలాలు ఆ ఫలములు క్రియలు చేయడం అన్నమాట. అంటే ఇక్కడ దేవుని యొక్క క్రియలు ఏంటంటే ఆ గలతీ పత్రిక 22లో దేవుని క్రియల కోసం చెప్తున్నాడు. ఆ గలతీ పత్రికలో దేవుని యొక్క క్రియలు ఏంటి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ అయితే ఆత్మ క్రియలు అంటే ఆత్మ ఫలములు ఏమనగా, ఆత్మ క్రియలు ఏమనగా అంటే ఆత్మ యొక్క క్రియలు, ఆత్మ యొక్క పనులు, ఆత్మ యొక్క గుణలక్షణాలు ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇవి 9 లక్షణాలు. దేవుని యొక్క ఫలాలు 9 ఫలాలు. ఈ 9 ఫలాల్లో ఎక్కడ కూడా మీరు చూస్తే అక్కడెక్కడ పాపం కనపడదు. సమాధానం అక్కడ ఉంది, సంతోషం అక్కడ ఉంది, విశ్వాసం అక్కడ ఉంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మంచితనం ఉన్నది. అవన్నీ కూడా దేవుని యొక్క ఫలాలు, అంటే దేవుని యొక్క క్రియలు. ఒక దేవుని యొక్క సంబంధమైన విశ్వాసి, తిరిగి జన్మించిన విశ్వాసి, పరిశుద్ధాత్మ పొందుకున్న విశ్వాసి కేవలం ఈ గలతీ పత్రిక 5:22 క్రియలు మాత్రమే ప్రత్యుత్పత్తి చేస్తాడు. ఎందుకంటే అతను ఆత్మ సంబంధి కనుక, దేవుని యొక్క ఆత్మను పొందుకునే అన్నాడు కనుక అతని యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. అతనిలో నుంచి ప్రేమ వస్తుంది, దయ వస్తుంది, విశ్వాసం వస్తుంది, మంచితనం వస్తుంది, సాత్వికం వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా క్రియలన్నీ కూడా దేవుని యొక్క క్రియలు ఆ వ్యక్తిలో నుంచి వస్తూ ఉంటాయి. ఇది పరిశుద్ధాత్మక క్రియలు అన్నమాట. పరిశుద్ధాత్మక క్రియలు, దేవుని యొక్క క్రియలు. పరిశుద్ధాత్మ పొందుకున్న ఏ వ్యక్తిలో నుంచి అయినా సరే ఈ క్రియలు వస్తాయి. అయితే మంచి చెడు తెలివితేటలనిచ్చే వృక్షఫలం తింటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ ఫలం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ ఫలం యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే అక్కడ 5వ అధ్యాయంలో మీరు ఒకసారి చూడండి. 16 వచనం మనం చదివితే 5:16 నడుచుకోండి, నెరవేర్చరు,
శరీరము ఆ. ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించుచున్నది. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నది. కనుక మీరేమి చేయుదురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇప్పుడు శరీర కార్యములు, శరీర క్రియలు అంటే మంచి చెడు తెలివితేటలనిచ్చే వృక్ష ఫలము అంటే ఆ సాతాను యొక్క ఫలము ఎప్పుడైతే వ్యక్తి తీసుకుంటా ఉన్నాడో, సాతాను యొక్క క్రియలు ఆ వ్యక్తి ఏ విధంగా తింటా ఉన్నాడు, చేస్తా ఉన్నాడో, అతనిలోకి వచ్చే గుణలక్షణాలు ఎలా ఉన్నాయంటే చూడండి అక్కడ ఎలా ఉన్నాయో. అవి ఏమనగా జారత్వము. జారత్వం అంటే అర్థం ఏంటి? జారత్వం అంటే తన భార్యని ఇంట్లో పెట్టుకుని పక్క భార్యని ఆశించడం, తన భర్తని ఇంట్లో పెట్టుకుని పక్క భర్తను ఆశించడం జారత్వం అంటారు దాన్ని. అంటే ఇతను ఏం చేస్తాడంటే ఆ యొక్క ఆలోచనలన్నీ ఆ యొక్క సొంత శరీరం పైన పెట్టడానికి పోయి ఇతరుల పైన పెడతాడు. మోహపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు, మోహపు తలంపులు ఆలోచిస్తూ ఉంటాడు, ఇతర స్త్రీలను ఆశిస్తూ ఉంటాడు. దీన్ని జారత్వం అంటారు. అంటే ఇతను ఇంట్లో తన భార్యను చూడడానికి బదులుగా, తన భర్తను చూడడానికి బదులుగా ఇతను ఏం చేస్తాడంటే ఎదుటివాని భార్యను ఆశిస్తాడు, ఎదుటివాని భర్తను ఆశిస్తాడు ఈమె. అంటే ఈ యొక్క దానిని జారత్వం అంటారు. అంటే సాతాను యొక్క మంచి చెడు తెలివితేటనిచ్చే వృక్ష ఫలాన్ని ఆ వ్యక్తి తిన్నప్పుడు అతను వెలువడే బయటకు వచ్చే గుణలక్షణం ఏంటంటే మొట్టమొదటి గుణలక్షణం జారత్వం. ఈ జారత్వం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే పక్కోడి వైపు చూస్తూ ఉంటాడు, పక్క భార్యను ఆశిస్తూ ఉంటాడు, అందాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు, తన యొక్క నీతి నిజాయితీలపైన అతను ఆధారపడ్డాడు. అతను నమ్మకమైన భర్తగా ఉండలేడు, నమ్మకమైన భార్యగా ఉండదు. ఎందుకంటే అతనిలో జాగ్రత్త ఉంది కనుక ఎదుటివాడి భర్తను ఆశించడం, ఎదుటివాడి భార్య ఆశించడం వీళ్ళు చేస్తూ ఉంటారు. జాగ్రత్త అంటారు దాన్ని. అపవిత్రత, కాముకత్వం. చూడండి, అపవిత్రత, పవిత్రత ఉండడానికి అపవిత్రత. ప్రతి దాంట్లోని కూడా వాళ్ళు అపవిత్రంగా ఆలోచిస్తారు. వాళ్ళ మైండే అపవిత్రం అయిపోయింది, వాళ్ళ మైండే అపవిత్రపరచబడింది కాబట్టి ప్రతిదాన్ని కూడా అపవిత్రంగానే చూస్తారు, పరిశుద్ధంగా వాళ్ళు చూడలేరు. ఈమె పరిశుద్ధురాలు, ఈమె మంచి స్త్రీ అని అతను ఉండదు. అతను ఏం చేస్తాడు? తన ఆలోచనల ప్రకారంగా అతను ఆలోచిస్తాడంటే. ఎందుకంటే అపవిత్రత అతనిలో ఉంది, అపవిత్రత ఆమెలో ఉంది కనుక ఆమె ప్రతిదీ కూడా అపవిత్రంగానే ఆలోచిస్తుంది, పవిత్రంగా మాత్రం ఆలోచించదు. కాముకత్వం, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఈ కాలమే ప్రవక్త ఏం చెప్పాడంటే విగ్రహారాధన అంటే బొమ్మ పెట్టుకుని బొమ్మను ఆరాధించడం కాదు. వాళ్ళు మంచోళ్ళు ఇంకా బొమ్మ పెట్టుకుని ఆరాధించే వాళ్ళు ఇంకా మంచోళ్ళు. విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే నీకు ఏదైతే కోరిక కలిగిందో ఆ కోరికతో ముందుకు వెళ్ళిపోవడమే విగ్రహారాధన అన్నాడు. హల్లెలూయా. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు అధికంగా దేనైతే ప్రేమిస్తున్నావో అదే విగ్రహం అన్నాడు. నువ్వు టీవీని బాగా ప్రేమిస్తున్నావు అనుకో, నీకు విగ్రహం టీవీయే. నువ్వు డబ్బును బాగా ప్రేమిస్తున్నావు అనుకో, నీ విగ్రహం డబ్బే. లేకపోతే నీ ప్రతిష్ట అనేది ఎక్కువగా ఆరాధిస్తున్నావు అంటే నీకు దేవుడు అదే. అంటే నువ్వు దేవుడిని ఎలాగ ఆరాధిస్తున్నావు? చాలా మంది అంటారు చేపలు అమ్ముకుంటూ, చాలా మంది కొంతమంది అంటారు చేపలు అమ్ముకుంటూ నాకు అది అన్నం పెట్టింది కాబట్టి నాకు చేపే దేవుడు అంటారు. లేకపోతే ఆ ఏ పని ఎందులో వాళ్ళకి ఆధారం దొరుకుతుందో దాన్ని దేవుడిగా భావిస్తారు వాళ్ళు. అంటే దాన్ని ఆరాధిస్తున్నారు. అంటే దేవుడిని పక్కన పెట్టి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారంటే అర్థం ఏంటి? దేవుడు అసలైన దేవుడికి ఇవ్వాల్సిన ఆరాధన దేనికో ఇస్తున్నారు. డబ్బుకో, పేరుకో, స్త్రీకో, లేదా పురుషుడికో, లేదా దేనికో దానికి వాళ్ళు ఇస్తున్నారు, సమయం కేటాయిస్తూ ఉన్నారు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వడం లేదు. ఇప్పుడు విగ్రహం మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అదే మన విగ్రహం. అంటే అబ్రహాముకి దేవుడు అదే పరీక్ష పెట్టాడు. దేవుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు. ఏమనంటే కొడుకుని చంపమన్నాడు. కొడుకుని ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? ఇది ఒక గొప్ప పరీక్ష అబ్రహాముకి. అంటే విగ్రహం కొడుక లేకపోతే నేనా? నన్ను ఆరాధిస్తాడా, కొడుకుని ఆరాధిస్తాడా? లేక ఇచ్చాను కొడుకుని, 100 సంవత్సరాల తర్వాత ఇచ్చాను కొడుకుని. ఆ కొడుకుని ఆరాధిస్తాడా లేకపోతే నన్ను ఆరాధిస్తాడా అని చెప్పి గొప్ప పరీక్ష పెట్టాడు అబ్రహాంకి. అబ్రహాం ఏం చేయాలి తెలుసా? నా పరీక్షలో విజయశీలుడు అయ్యాడు. కొడుకుని చంపడానికి సిద్ధపడ్డాడు కానీ దేవుడిని వ్యతిరేకించడానికి ఇష్టపడలేదు.
హల్లెలూయా. మోరియా పర్వతం తీసుకెళ్ళి కొడుకు చెప్పాడు, కత్తెత్తుడు ఇలాగా, నా కొడుకు అంటే ముఖ్యం నువ్వే నాకు ముఖ్యం అని చెప్పేసి కత్తిలాగా ఎత్తేటప్పుడు దేవత చెయ్యి ఎట్టేసుకుంది. ఆ దేవతతో వచ్చి చెయ్యి ఎట్టుకోకపోతే ఆ రోజు ఆ పిస్సాలు చచ్చిపోవాలి. యోగు కూడా చాలామంది అతన్ని హింసించారు, బాధించారు, నిందలేశారు, చాలా కార్యాలు చేశారు. అయినా కానీ యోగు ఎక్కడా కూడా కొనలేదు. నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, నా దేవుణ్ణి ఒక్క మాట కూడా నేను అనడానికి నాకు అర్హత లేదు, నా యొక్క జన్మ పాపాన్ని బట్టి నేను ఈ విధంగా శిక్షించబడుతున్నాను తప్ప, దేవుడు నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాడు తప్ప, నేను ఎంత మాత్రము దేవుణ్ణి శోధించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ నాకు అర్హత లేదు అని చెప్పి ఎప్పుడు కూడా దేవుడిని తిరగబడలేదు ఆ వ్యక్తి. అందుకు తిరగబడ్డాడు కాబట్టి యోగు రెండింతలు పొందుకున్నాడు. అబ్రహాము శత్రువుని స్వాధీనపరుచుకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూడండి, ఆ నెబుకద్నెజర్ ఎంతగా శోధించినప్పటికీ కూడా ఆ అగ్నిగుండం మీద హెచ్చు చేసేసి 7 ఇంతలు అధికంగా మంట చేసేసి నిన్ను ఇసిరెత్తమ్మకు లొంగకపోతే అన్నాడు. ఏమన్నారు తెలిసిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, ఆమేన్, హల్లెలూయా, మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మేము నీకు మాత్రం లొంగం, మేము వాక్యానికి మాత్రం లాజీ పడం, మాకు ఖచ్చితంగా మా దేవుడు కావాలి, మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మీ ఇస్త్రీ ఏం చేసుకుంటారు చేసుకోండి, చచ్చిపోయినా పర్లేదు, మేము మాత్రం వాక్యం విషయంలో రాజీ పడమన్నారు. హల్లెలూయా. వాళ్ళు అలా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అగ్నిగుండంలో ఆయన వచ్చేసాడు. చూసారా, దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా విగ్రహము ఏదో వాళ్ళ ముందు అధికంగా దొరుకుతుందని చెప్పి దాన్ని విగ్రహం చేసుకోలేదు, కానీ వాక్యంతో నిలబడ్డారు కాబట్టి దేవుడు వారితో నిలబడ్డాడు. వాళ్ళు వాక్యంతో నిలబడ్డారు, దేవుడు వారితో నిలబడ్డాడు. హల్లెలూయా. అయితే ఈ బిలాము అన్నవాడు ఉన్నాడు, బైబిల్లో ఒక బిలాము అన్న ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఆ యొక్క రాజు, బాలాకు రాజు ఇచ్చే బంగారము, బాలాకు రాజు ఇచ్చే డబ్బు, బాలాకు రాజు ఇచ్చే అధికారాన్ని చూసుకొని దేవుని పిల్లలు శపించడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అది అవకాశవాది అతను. విగ్రహం ఏదైందంటే డబ్బు అయింది అతనికి. విగ్రహం ఏదంటే డబ్బును ప్రేమించాడు, సిరి సంపదను ప్రేమించాడు, పేరు ప్రతిష్టను ప్రేమించాడు. అందుకోసమే దేవుడు ఏం చేశాడు తెలుసండి, బిలాముని ఎంత భయంకరంగా శిక్షించాడంటే కడకి గాడిదే ఒక తంత నింద, ఆయన నడిపించే గాడిద తను తన్నేసింది. చూడండి, వాక్యంతో నిలబడి రాజీ పడకుండా ఉన్నవారితోనేమో దేవుడు నిలబడ్డాడు, ఆ వాక్యపక్షంగా నిలిచి అవకాశం కోసం డబ్బుని విగ్రహంగా చేసుకున్న వ్యక్తినేమో ఆయన గాడిద ఆయన తన్నేసింది. హల్లెలూయా. దేవుడు చాలా చిత్రమైన మనిషి అండి. ఎవరు తీసుకున్న గోతులు ఆడిపడతాడట, అలా నడిపిస్తాడు గడక దేవుడు. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి సుమా. విగ్రహారాధన, వ్యభిచారం అని తెలుసు కదా. ద్వేషం అంటే ఒక మనిషిలో ద్వేషం ఎలా వచ్చిందంటే, ఈ మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్ష ఫలాన్ని తినడం వలన ఒక మనిషిలో ద్వేషం వచ్చింది. కలహాలు, దెబ్బలాట్లు. అంటే ఒక వ్యక్తి ఊరకనే ప్రతిదానికి గొడవ పెట్టుకుని, ప్రతిదానికి యుద్ధానికి ముందుండి అందరినీ కూడా రకరకాల గొడవలు పెట్టి ఒక యుద్ధానికి పరుగు పెడుతున్నాడంటే, అతను కలహాలు పెట్టడానికి, దెబ్బలాట్లు పెట్టడానికి, రకరకాలుగా యుద్ధాలు చేయడానికి, హత్యలు చేయడానికి ముందుకి వెళ్తున్నాడంటే, అతను కోరుకుంటున్నాడంటే దేనికోసం? అతను మంచి చెడు తెలివితేటలను ఇచ్చే వృక్ష ఫలాన్ని తినడం వలన ఆ యొక్క లక్షణం ద్వారా ఈ వ్యక్తిలోనికి ద్వేషం వచ్చింది, కలహం వచ్చింది, మత్సరాలు, క్రోధం వచ్చింది, కక్షలు వచ్చినాయి, భేదాలు వచ్చినాయి, విపత్తులు వచ్చినాయి, అసూయ వచ్చింది, మత్తతలు వచ్చినాయి, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా డ్యాన్సులు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, సినిమా అల్లరి, రకరకాల డ్యాన్సులు, రకరకాల ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మనుషుల్ని అల్లరింప చేయడానికి చేస్తున్న ఆ యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఇవన్నీ ప్రపంచంలో ఎలాగొచ్చినాయండి? ఒక మనిషిలో ద్వేషం ఎలాగొచ్చింది? ఇతను తిన్నాడు, అవ్వ తిన్నది, మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నది.
అందుకే ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, పగ వచ్చింది. ఈ యొక్క దుష్క్రియలన్నీ కూడా ఆ ఫలం ద్వారా మనిషిలోనికి వచ్చినాయి. అంటే ఇవి ఎలా వచ్చినాయి? శరీరంలో లేవి, ఈ శరీరంలో లేవు. ఈ గుణ లక్షణాలు ఎక్కడున్నాయంటే రక్తంలో ఉన్నాయి. ఇప్పుడు మనకు బీపీ ఎలా తెలుస్తుందని మిషన్ పెడితే తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ చేస్తే అతనికి డెంగ్యూ ఉందా, మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా, లేకపోతే కరోనా ఉందా, లేకపోతే ఈ రకరకాల వ్యాధులన్నీ కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తున్నాయి. కావండి, వింటున్నారా? హల్లెలూయా. రోగములన్నీ బ్లడ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతున్నాయి. మరి ఈ యొక్క అసూయ, ద్వేషం, కలహం, పగ, ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఏ టెస్ట్ అయితే తెలిస్తే మనకి? ఏమండి, బైబిల్ టెస్ట్ చేయాలి. బైబిల్ టెస్ట్ చేస్తే అప్పుడు మనకు అసూయ ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, కలహాలు ఉన్నాయా, వ్యభిచారం ఉందా, జారత్వం ఉందా, ఈ కార్యాలన్నీ కూడా బైబిల్ టెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పటికీ అతనికి బైబిల్ టెస్ట్ చేస్తారు. నీకు బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారో, బ్లడ్ టెస్ట్ చేస్తే శరీర రోగాలు తెలుస్తాయి. బైబిల్ టెస్ట్ చేస్తే, ఎందుకంటే ఆత్మ కాబట్టి ఆత్మని టెస్ట్ చేస్తారు. బైబిల్ ఏంటండి? ఆత్మయమది. వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాక్యంగా మారుతుంది, ఆత్మగా మారుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ మన ఆత్మను టెస్ట్ చేస్తుంది. ఆ ఆత్మ మన ఆత్మను టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు నీకు అసూయ ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, కలహాలు ఉన్నాయా, ఈ కార్యాలన్నీ కూడా బైబిల్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తాయి. ఒక వ్యక్తి నా జీవితంలో ఏం పాపం ఉందని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. అతనికి బైబిల్ టెస్ట్ జరగాలి. ఈ బైబిల్ టెస్ట్ ఎప్పుడైతే అతను చేసుకున్నాడో అప్పుడు అతని జీవితంలో ఉన్న కార్యాలన్నీ వస్తాయి. ఇవన్నీ మనిషిలోకి ఏదైనా తోటలో వచ్చేసినాయి, పాపం ద్వారా వచ్చేసినాయి, రక్తం ద్వారా వచ్చేసినాయి. అయితే లాస్ట్ వీక్లో మనం చెప్పుకున్నాం, ఇప్పుడు రక్తము ద్వారా పాపం ఎంటర్ అయింది కాబట్టి, రక్తంలోకి పాపం అంతా వచ్చింది కాబట్టి, శాపము, పాపము ఇవన్నీ కూడా జన్మ పాపం ద్వారా ఎంటర్ అయినాయి కాబట్టి, ఇప్పుడు ఈ యొక్క కయ్యేను, హేబేలు దేవునికి బలిపీఠం కట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ హృదయాలు సమర్పించుకొని, వాళ్ళ జీవితాలు సమర్పించుకొని వాళ్ళు దేవునికి అంగీకారంగా మారాలి. హేబేలు, కయ్యేను ఏమయ్యారండి? జన్మ పాపం ద్వారా పాపులు అయిపోయారు. ఎవరు వింటున్నారా? హేబేలు, కయ్యేను జన్మ పాపం ద్వారా వాళ్ళు ఏమయ్యారండి? పాపులు అయిపోయారు. ఇప్పుడు ఈ పాపులు అయిపోయిన వారు దేవుడి దగ్గరికి వెళ్ళి అంగీకరించబడాలి. పాపి దేవుడి దగ్గరికి వెళ్ళి అంగీకరించబడాలి. ఇప్పుడు వాళ్ళు పాపం చేసి దేవుని యొక్క చిత్తమును కోల్పోయారు. దేవుని యొక్క మనిషికి దేవునికి ఒక అగాధం అనేది, పాపం అనే అగాధం అనేది ఏర్పడిపోయింది. కయ్యేను కానీ హేబేలు కానీ దేవుడితో మాట్లాడక అర్హత కోల్పోయారు. ఆదాము చేసిన పాపం బట్టి, అవ్వ చేసిన పాపం బట్టి. వాళ్ళు పాపం చేయకుండా దేవుడి చేత అంగీకరించబడక్కర్లా. ఎందుకంటే దేవుడు ఆదాము కూడా సమానమై ఉన్నారు పాపం చేయకముందు. కానీ పాపం చేసిన తర్వాత వీళ్ళు దేవుడి చేత అంగీకరించబడాలి. ఎందుకంటే దేవుడు పాపం ఉండగా నిన్ను అంగీకరించడం, పాపం ఉండగా దేవుడు నిన్ను అంగీకరించడం. పాపము పోగొట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తే నిన్ను అంగీకరిస్తాడు. పాపం పోగొట్టుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పాపం పోగొట్టుకునే మార్గం ఎక్కడ పెట్టాడంటే దేవుడు శ్రేష్టమైన బలిపీఠం ఒకటి ఏర్పాటు చేసి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని కడుక్కోవాలి. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి పాపాన్ని కడుక్కోవాలి కాబట్టి హేబేలుకి బలిపీఠం కట్టే మార్గాన్ని చెప్తా ఉన్నాడు దేవుడు. కయ్యేను చెప్పలా. ఎందుకంటే దేవుడు బలిపీఠం కట్టాలంటే ఒక మనిషికి దేవుడు రెవల్యూషన్ ఇవ్వాలి. ఎవరు వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు నేను స్లో అయిపోయింది. చూసారా ఎందుకు స్లో అయిపోయినంటే కొంచెం మీ హృదయంలోకి వెళ్తుందని. నన్ను పరిశుద్ధాత్మ ఫాస్ట్గా వెళ్ళవట్లేదు, ఆపేసింది. ఇక్కడ ఎందుకు ఆపిందంటే ఇక్కడ ఏదో పాయింట్ నాకు నా మైండ్లోకి వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని మీ హృదయంలో పెట్టాలనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. బలిపీఠము కట్టాలంటే ఆ బలిపీఠమును దేవుడు అభిషేకించాలంటే ఆ బలిపీఠము దేవుని యొక్క క్రమ ప్రకారంగా కట్టుకోవడం. హల్లెలూయా. ఏదో ఒక రకంగా అందంగా ఉంటుందని చెప్పి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బలిపీఠాలు కట్టేసుకుంటే ఆ బలిపీఠాల పైకి దేవుడు దిగిరాడు. కానీ దేవుని యొక్క క్రమ ప్రకారంగా ఆ బలిపీఠం కట్టారు. హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు ఆ బలిపీఠాన్ని కట్టే మార్గాన్ని దేవుడు ఒక ప్రవర్తకి ఇస్తా ఉన్నాడు. మొట్టమొదటి భూమి మీద ప్రవర్తగా ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఎవరంటే హేబెల్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు హేబెల్ బలిపీఠం కట్టడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు బలిపీఠం కట్టడానికి సిద్ధపడి శ్రేష్టమైన బలిపీఠం కట్టాలి. మనిషి అయితే ఒక ఆర్డినరీ బలిపీఠం కడతాడేమో, కానీ దేవుడు శ్రేష్టమైన బలిపీఠం కడతాడు. ఇంకా శ్రేష్టమైన బలిపీఠం కట్టాలంటే హేబెల్ మోకాలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ బలిపీఠం నేను ఎలా కట్టాలి, నాకు తెలియదు. ఆ బలిపీఠం యొక్క రూల్స్ రెగ్యులేషన్ నాకు తెలియదు. దాన్ని ఎలా కట్టాలి, ఏ విధంగా కడితే నీకు నచ్చుతుంది, నీ క్రమం ఏంటి నాకు చెప్పు, ఆ క్రమం ప్రకారంగా నేను బలిపీఠం కడతాను, ప్రభు నాకు సహాయం చేయని వీళ్ళు మోకరించి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దిగి వచ్చి హేబెలు ప్రత్యక్షత ఇచ్చింది. హల్లెలూయా. ఆ బలిపీఠాన్ని ఎలా కడతా ఉన్నాడంటే ఇప్పుడు దేవుడు బలిపీఠాన్ని కట్టే మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. దేవుడు బలిపీఠాన్ని కట్టే మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. చూడండి, ఒకరోజు భూమిపైకి ఏలియా వచ్చాడు. రాజుల గ్రంథంలో కనబడతాడు మనకి, తిష్బీయుడైన ఏలియా. ఈ తిష్బీయుడైన ఏలియా అక్కడ బలిపీఠం కడతా ఉన్నాడు. అక్కడ యెజబెల్ బలిపీఠాలన్నీ పడగొట్టేసింది, దేవుని యొక్క బలిపీఠాలన్నీ పడగొట్టేసింది. ఆమె అష్టారోతి యొక్క బలిపీఠాలు కట్టింది, బయలు దేవత యొక్క బలిపీఠాలు కట్టింది. హల్లెలూయా. బలిపీఠాలు చాలా ఉంటాయి. అయితే మనం ఏ బలిపీఠం కట్టామన్నది శ్రేష్టమైంది. మనం ఏ బలిపీఠం కట్టామన్నది తెలుసుకోవడమే శ్రేష్టమైన గుణలక్షణం. మనం నిజమైన బలిపీఠం దగ్గరికి వెళ్తున్నామా, నిజమైన బలిపీఠాన్ని దేవుడి క్రమపరిచిన క్రమమైన బలిపీఠం దగ్గరికి మనం వెళ్తున్నామా లేదా ముందు పరిశీలించుకోవాలి. మన పాపక్షమాపణ దొరుకుతుందా బలిపీఠం దగ్గరే, మనకు విడుదల దొరుకుతుందా బలిపీఠం దగ్గరే, మనం జీవం పొందుకునేదా బలిపీఠం దగ్గరే, మనం వెలుగు పొందుకునేదా బలిపీఠం దగ్గరే. హల్లెలూయా. అయితే శ్రేష్టమైన బలిపీఠం కట్టాలంటే దేవుని యొక్క నమూనా ప్రకారం ఏలియా కట్టడానికి బలిపీఠం కడతా ఉన్నాడు. అక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే చూడండి, అక్కడ యెజబెల్ ఏం చేసిందంటే ఆ బలిపీఠాలను పోగొట్టేసింది. యెజబెల్ బలిపీఠాలు కట్టుకుని బయలుదేవత యొక్క బలిపీఠాలు కట్టుకుని అష్టారోతి యొక్క బలిపీఠాలు కట్టుకుని 450 మంది పాస్టర్లు ఆ బలిపీఠాలు కట్టుకుని ఆ బలిపీఠం మీద ఆ ధూపం వేస్తూ ఆరాధన చేస్తూ బయలుదేవుని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు బయలారా బయలారా బయలారా, యెహోవా రా మా మీదకి రా. యెహోవా ఎవరని చెప్తున్నారంటే వాళ్ళు యెహోవాయే బయలుదేవుడు అన్నారు, యెహోవాయే బయలుదేవుడు అన్నారు. అలా చెప్పండి యెజబెల్ జీతాలు ఇచ్చి అలా చెప్తున్నారు. బయలారా యెహోవా రా, నువ్వు బయలు రూపంలో రా అంటున్నా పిలుస్తున్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా బలిపీఠాలు కట్టుకొని పిలుస్తున్నారు, కానీ దేవుడు రావట్లేదు. హల్లెలూయా. దేవుడు రావట్లేదండి, యెహోవా రావట్లేదు. ఎందుకంటే ఆ క్రమమైన బలిపీఠం లేదు అక్కడ. అలా కట్టిందేమో బయలుదేవత గుడి, బయలుదేవత యొక్క బలిపీఠం కట్టారు, అష్టారోతి యొక్క బలిపీఠం కట్టారు. దేవుడు రమ్మంటే ఎక్కడ వస్తాడండి, రాడు. అయితే సాయంకాల సమయంలో ఏలియా వచ్చాడు. సాయంకాల సమయంలో ఏలియా వచ్చి ఆయన బలిపీఠం కడుతున్నాడు. చూస్తారా, రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 18 అధ్యాయం 24 నుంచి చదవండి. తరువాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయండి. ఏ దేవుడు కట్టెలను తల్లబెట్టుల చేత ప్రత్యుత్తరం ఇచ్చెనో ఆయనే దేవుడని నిశ్చయించుదురు రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వెయ్యవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయల పేరును బట్టి ప్రార్థన చేసింది. కానీ ఒక్క మాట అయినను ప్రశ్నించరమించు వాడెవడనూ లేకపోగా వారు తమ చేసిన బలిపీఠం యొక్క గంతులు వేయు మొదలుపెట్టి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ జ్ఞానము చేయించును
ఉన్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాసము చెయ్యగా వారు మరి గట్టిగా కేకలు అంటున్నాడు. ఎన్ని అల్లు ఏం చెప్పినా దేవుడు రావట్లేదు, ఎంత స్తుతులు చేసినా దేవుడు రావట్లేదు. జప్పట్లు కొట్టేసి బయలు వేసేసి గొంతులు వేసేసి ఎన్ని రకాలుగా చేయాలన్ని రకాలుగా చెప్తున్నారు. దేవుడు మాత్రం రావట్లేదు. ఈ ఏలియా అపహాసం చేస్తున్నాడు. బహుశా ప్రయాణంలో ఎక్కడన్నా ఉన్నాడు, గట్టిగా కేకంటారు బాబు, లేదా ఎక్కడ నిద్రవుతున్నాడేమో, లేదా ఎక్కడన్నా ప్రయాణంలో ఉన్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో, గేళ మీ కేకలా వినపడట్లేదేమో, కొంచెం గట్టిగా కేకండి అని చెప్పేసి అపహాస్యం చేస్తున్నాడు ఏలియా. ఆ ఏలియా మాటలని ఇంకా రెచ్చిపోతున్నారు వీళ్ళు. ఆ ఏలియా మాటలని ఇంకా బాధ వచ్చేస్తుంది. ఎన్ని కేకలు ఎత్తున్నా సరే మా దేవుడు రావట్లేదు, బయలా రా, హల్లెలూయా 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 అంటారు. ఏం హల్లెలూయా, ఏమి హల్లెలూయా అని చెప్పినా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పిన కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహాలను కోస్తున్నారు. కత్తులతో కోసేసుకున్నారు. అంటే దేవుడికి రక్తం అంటే ఇష్టం కదా, దేవుడికి రక్తం అంటే బాగా ఇష్టం. అందుకని రక్తాన్ని అభిషేకించేస్తే వచ్చేదాన్ని కోసేసుకున్నారు. ఇలా కోసేసుకుని రక్తం ప్రోక్షించినా సరే రావట్లేదు ఆయన. అంటే వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. దేవుని క్రమ ప్రకారంగా ఆరాధన చేయట్లే. మనం దేవుని క్రమం ప్రకారంగా ఆరాధన చేయకుండా ఎన్ని రకాల గొంతులు వేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డబ్బులు కొట్టినా, ఎన్ని రకాల కేకలు అరిచినా, ఎన్ని రకాలుగా చేసినా దేవుడు రాడు. ఆయన రానే రాడు. వచ్చినట్టుగా ఏదో ఉద్రేకం తెచ్చేసుకుని గొంతులు వేసేసి చప్పలు కొట్టేసి అలా కొడతారు చాలా మందిని. ఎందుకు కొడతారో అలాగే తెలియదు. కొట్టేసి ఈ శివరంలో శివరికి వెళ్ళిపోతారు, ఆ శివరంలో శివరికి వెళ్ళిపోతారు. అంటే దేవుని క్రమం లేకుండా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అలాగే చేస్తున్నారు. చాలా మంది వాళ్ళు తప్పలు కొట్టేస్తారు, ఏదో అభిషేకం వచ్చి గట్టి కొట్టేస్తారు. చుట్టుపక్కల కూడా భయపడిపోతారు, ఏదో వచ్చి ఇంకా కానీ. ఆ దేవుడు ఆత్మ అంటే ఏంటో దైవాత్మ అంటే ఏంటో తెలియదు కదా. ఏదో దేవుడు చేయడం చుట్టుపక్కల కంగారు వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఆ విధమైన వాతావరణం సృష్టించారు అక్కడ. వాళ్ళందరూ అంటే పెంతుకొస్తు జనులు అంటే వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఎవరండి? పెంతుకొస్తు ప్రజలు, పెంతుకొస్తు సంఘం. అది వాళ్ళు ఎంత ఉజ్జయంగా ఆరాధన చేస్తున్నారంటే దావీదు వాళ్ళని నాట్యం ఆడి నేను డొక్కు కొడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేస్తున్నారు. తెల్లబట్టలు వేసేసారు అందరం. మేము యెహోవా భక్తులం, యెహోవాని ఆరాధిస్తూ ఉన్నాం, యెహోవాని మేము సేవిస్తూ ఉన్నాం, మా దేవుడు మా దగ్గరికి వచ్చి మా ఆరాధన స్వీకరిస్తాడని చెప్పి చేతులు కోసుకున్నారు, కాళ్ళు కోసుకున్నారు, మొక్కలు కోసుకున్నారు, బయలా రా అని చెప్పి కేకలు పెడుతున్నారు. ఎంత కేకేసినా, ఎంత పిలిచినా దేవుడు మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు బలిపీఠము దేవుని యొక్క క్రమ ప్రకారంగా వాళ్ళు కట్టలేదు. వాళ్ళు బయలుదేవుడి యొక్క బలిపీఠం కట్టి దేవుడిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎక్కడ వస్తాడైనా, ఎలా వస్తాడైనా? ఈరోజు డినామినేషన్ సంఘాలు వాక్య ప్రకారంగా బలిపీఠాలు కట్టకుండా, వాక్య ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్లకుండా వాళ్ళ ఇష్టానుసారమైన బలిపీఠాలు కట్టేసుకుని ఎన్ని పాటలు రాయాలని పాటలు రాస్తున్నారు, ఎన్ని ప్రసంగాలు చేయాలని ప్రసంగాలు చేస్తున్నారు, ఎన్ని బోధలు చేయాలని బోధలు చేస్తున్నారు, ఎన్ని సంఘాలు కట్టాలని సంఘాలు కడుతున్నారు. కానీ ఆ బలిపీఠాల మీద దేవుడు దిగి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే వాళ్ళ బలిపీఠాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించు సమయంలో వారు ప్రకటన చేయించి వచ్చింది. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడను లక్ష్యము చేసిన వాడను లేకపోయాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. కనీసం వారికి మాట కానీ ఏం రావట్లేదు, ప్రత్యుత్తరం ఏం రావట్లేదు, వాళ్ళకి జవాబు ఇచ్చి నాదుడే లేడు. ఏంటి ఎంత గట్టిగా ఆరాధన చేస్తున్నారు? చేతులు కోసుకున్నారు, కాళ్ళు కోసుకున్నారు, మొళ్ళు కోసుకున్నారు, మొత్తం రకరకాలుగా వాళ్ళు ఎంత ప్రయత్నాలన్నీ చేసి దేవుడిని ఆరాధిస్తున్నారు. కానీ వారికి ఏ జవాబు రావట్లే. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని ప్రకారంగా నీ బలిపీఠాన్ని కట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళకపోతే నువ్వు ఎంత గింజుకున్నా, ఎంత రక్కుకున్నా, ఎంత మోకాల మీద అరిచి కేకలు పెట్టినా దేవుడు లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నడవకుండా, దేవుని ఆజ్ఞను బట్టి నువ్వు నడవకుండా
ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తే నీ బలిపీఠం కట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కసారి అది అలా పెట్టి మీరు అది ముయ్యొద్దు. సామెతల గ్రంథంలోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20 వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది. సంత వీధులలో సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారంలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించు. అంటే ఇంటింటికి తిరిగి వాక్యం వెళ్తా ఉంది. అయ్యా వాక్యం వినండి అయ్యా, దయచేసి వాక్యం వినండి అయ్యా, జ్ఞానం వినండి అయ్యా, నిజమైన వాక్యం ఇది, నిజమైన సత్యం ఇది, నిజమైన జీవం ఇది అని ఎవరో నాలాంటి ఒక సేవకుడు ఒక పాంప్లెట్ అట్టుకెళ్ళలో లేకపోతే ఒక బుక్ అట్టుకెళ్ళలో ఈ వారికి ఇచ్చి వాక్యం వినండి అయ్యా, మీ జీవితాలకు ఆరోగ్యం కలుగుతుంది, మీ కుటుంబాలకు సంతోషం కలుగుతుంది, మీ కుటుంబాల్లో జీవం వస్తుందని చెప్పి నిజమైన వాక్యాన్ని తీసుకెళ్లి ఆ కుటుంబాల్లో పరిచయం చేస్తా ఉన్నాడు. సంత వీధుల్లో తిరుగుతూ ఉంది, పురద్వారాల్లో తిరుగుతూ ఉంది, పట్టణాల్లో తిరుగుతూ ఉంది, ప్రతి ఇంటింటికి వెళ్ళి వాక్యం పలుకుతూ ఉంది, వారిని పలకరిస్తా ఉంది. కానీ ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు జ్ఞానాన్ని త్రోసివేసి మాకు ఖాళీ లేదయ్యా, 3 పనులు ఉన్నాయి మాకు, ఇప్పుడు వినడానికి మాకు ఆసక్తి లేదు, మాకు ఉన్నాయి 3 సంఘాలు, మేము ఆ సంఘాల్లోకి వెళ్తాం, మాకున్న సంఘాలు చాలు అని చెప్పి నిజమైన వాక్యాన్ని వీళ్ళు త్రోసేస్తున్నారు. ఈ వాక్యాన్ని త్రోసేసిన వ్యక్తులను దేవుడు ఏమన్నాడంటే జ్ఞానము లేని వాడారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. అపహాస్కులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? చర్చికి ఎందుకు రమ్మంటున్నాడు? ఆరాధనకి ఎందుకు రమ్మంటున్నాడు? వాక్యం దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు? బలిపీఠం దగ్గరికి ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడు పిలిచేది ఎందుకంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మలో సంతోషం ఉంది, పరిశుద్ధాత్మలో సమాధానం ఉంది. మనం ముందు చెప్పుకున్నాం పరిశుద్ధాత్మ క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాయి. సమాధానం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, మంచితనం ఉంది, అన్ని గుణ లక్షణాలు కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మనిస్తే ఆ పరిశుద్ధాత్మ గుణ లక్షణాలతో నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుడి దగ్గర నేను ఎందుకు పిలుస్తున్నాడంటే, ఎందుకు రమ్మని నేను బతిమాలుకున్నాడంటే, ఎందుకు నేను ఆహ్వానిస్తున్నాడంటే, ఎందుకు నీ కాళ్ళకి ప్రాధేయపడుతున్నాడంటే, దేవుడు కాళ్ళకి కూడా ప్రాధేయపడుతున్నాడు. ఎందుకు అలా ప్రాధేయపడుతున్నాడంటే నీకు ఆత్మనివ్వడానికి. హల్లెలూయా. అయితే ఏం చెప్తుందో చూడండి. నా ఉపదేశములు మీకు తెలిపేదను, కానీ నేను పిలవగా ఎక్కడంటారు బోల్డ్ బిజీ. మనం ఎంత బిజీ అంటే వాక్యం పిలుస్తుంటే ఈరోజు పలికినోళ్ళు లేరు, వాక్యం పిలుస్తుంటే ఈరోజు పలకరించడం లేరు, వాక్యం పిలుస్తుంటే మాకు సమయం లేదయ్యా, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. నా బోధను వాళ్ళు వినకపోయి, నేను పిలువగా వాళ్ళు వినకపోయి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టపోయి, నేను చెప్పిన బోధ వేమియు వెనక త్రోసివేసిద్రి, నేను గద్దెంపగా లోబడలేదు. కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి, ఆ యొక్క ఏలియా ఎందుకు ఆ ప్రజలను అపహాస్యం చేస్తున్నాడో చూడండి. ఏలియా ప్రజలను ఎందుకు అపహాస్యం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నారు మీరు? ఆరాధన గట్టిగా చేయండి అయ్యా. మీ దేవుడు ఏమైనా ప్రయాణంలో ఉన్నాడేమో, లేకపోతే ఏదైనా ధ్యానంలో ఉన్నాడేమో. 2 కాళ్ళు అలా పెట్టేసుకుని ధ్యానం చేస్తారు చూసారా, ముక్కు శ్వాస గంటసేపు ఇవ్వలేదు. ఏంటనేది ధ్యానం. ఆ ధ్యానంలో ఉన్నాడేమో. దాన్ని అంటారు, మనం వాళ్ళు వేరే రకంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడితే మతపరమైన గొడవలు వచ్చారు, దాన్ని యోగా అంటారు. యోగా చేసేది ఎవరంటే
దేవుడి పిల్లలు కాదు. ఈ ఈ కార్యంలో ఉన్నాడేమో, యోగాలో ఉన్నాడేమో దేవుడేమో, లేదా ప్రయాణంలో ఉన్నాడేమో. గట్టిగా కేగిందని అపహాస్యం చేస్తున్నాడు. ఎవరండి? ఎవరు చేస్తున్నారు? ఏలియాలో ఉన్న దేవుడు చేస్తున్నాడు. ఏలియాగా చేసేది ఏలియాలో ఉన్న దేవుడు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఈ మాట కొంచెం అందరూ చూడండి. బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. బైబిల్ తెరిచి మీరు అందరూ చూడాలి. బైబిల్ తెరిచి మీరు అందరూ కూడా చూడాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ దేవుడి మాటలు లక్ష్య పెట్టకుండా, దేవుడు గద్దించినప్పుడు లోబడకుండా, ఆయన ఆత్మను పొందుకోకుండా, ఆయన పిలిచినప్పుడు వినకుండా, ఆయన చేయి చాపినప్పుడు ఎవరు లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడంట. ఏలి అక్కడ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే వాళ్ళు చేసే విధానం అది. వాక్యాన్ని లోబడ్డం మానేసి, దేవుడు చెప్పిన మాట వినడం మానేసి, దేవుడు చెప్పిన క్రమ ప్రకారంగా వాళ్ళు బలిపీఠం కట్టడం మానేసి, ఏదో బలిపీఠం కట్టేసి, బయలుదేవతకు బలిపీఠం కట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు అపహాసం చేసేదాన్ని. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేస్తాను. చాలా ప్రార్థన చేస్తారు. నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇంకా ప్రాణం మీదకి వాళ్ళు వచ్చిన ఏదైనా సమస్య వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మోకాళ్ళ నుంచి ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తారు. సపోజ్ ఏ కుష్ఠరోగము పెట్టి మంచం మీద అడిచేయడానికి కదలడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన మంచం మీద చేసేస్తాడు. ఏ యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఏ ప్రమాదం జరిగో, లేకపోతే ఏ కార్య నష్టం అతను కలుగుతున్నప్పుడు, భయంకరమైన వేదన అతను కలుగుతున్నప్పుడు ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తాడు. ఎక్కడ లేని ప్రార్థన అంతా గుర్తొస్తుంది. మంచిగా ఉందని చెప్పి చాలా మంచిగా ఉంటాడు మనిషి. ఆరోగ్యంగా ఉందని చెప్పి నాకేంటి, నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. కానీ ఆరోగ్యం కాస్త క్షీణించి ప్రమాదం వచ్చి మరణం అతను వెంటాడుతున్నప్పుడు అతను ఎంత భయపడతాడంటే, భయముతో ఎంత ఎర్రికేకలు పెడతాడంటే చాలా భయంకరంగా ఉంటుంది అది. అలాంటిటప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నేను ప్రత్యుత్తరమేను, నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనబడను. జ్ఞానము, ఎందుకంటే జ్ఞానం వారికి అసహ్యం అయిపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వారికి ఇష్టం లేదు. నా ఆలోచన వారు వినలండకపోయి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము దేవుగాక. ఈ రోజు మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఈ రోజు మనం శ్రద్ధగా వినకుండా వాక్యాన్ని ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు దేవుడు దాన్ని త్రోసివేసి దాన్ని పక్కకు నెట్టేసినప్పుడు అనుభవించే రీతి, వాళ్ళు ప్రవర్తనకు తగిన ఫలము వాళ్ళు అనుభవిస్తారు అని దేవుడు మాట్లాడతాడు. తగిన ఫలము, ఫలమనగా క్రియలు. ఆ క్రియలు ద్వారా చేసిన పాపాన్ని బట్టి వారు భూమి మీద వారి పాపమన్నిటికీ కూడా ప్రతిఫలం అనుభవిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. 2వ రాజు 1వ రాజు 18. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 28వ వచనంలో గట్టిగా కేకలేస్తున్నారు, అరుస్తున్నారు. రక్తం కారినట్టు మట్టుకు వాళ్ళు మర్యాద చెప్పిన, వాళ్ళ క్రమాలు చెప్పిన కత్తులతోనూ శస్త్రాలతోనూ తమ దేహాలు కోసుకుంటున్నారు. వాళ్ళు ఎంత నమ్మశక్యంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారంటే, ఏమన్నా ఎంత నమ్మితే శరీరాలు కోసుకుంటారండి ఆరాధన చేయడానికి. వాళ్ళు ఎంత నమ్మితే శరీరాన్ని చీల్చుకుని రక్తాన్ని ప్రోత్సహించేటట్లుగా వాళ్ళు ఆరాధన చేస్తారు. వాళ్ళంత నమ్మకంతో ఆరాధన చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే క్రమము సరైనది కాదు. వాళ్ళు యథార్థంగా ప్రార్థిస్తున్నారు,
వాళ్ళు యథార్థంగా ఆరాధన చేస్తూ ఉన్నారు, వాళ్ళు యథార్థంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళు యథార్థంగా అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ వారు చేసే క్రమము, వారి బలిపీఠము సరికాదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అప్పుడు ఏలియా ఆ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించు సమయమున, ఈ ఏలియా ఎప్పుడు వస్తున్నాడంటే అస్తమయ సమయంలో నైవేద్యము దేవుడికి అర్పించాలి. అంటే సాయంకాల సమయంలో దేవుడికి నైవేద్యం అర్పించాలి. ప్రతి యూదుడు కూడా సాయంకాల సమయంలో దేవుడికి నైవేద్యం అర్పిస్తాడు. ఆ నైవేద్యం అర్పించే సాయంకాల సమయంలో దేవుడు ఆ ఏలియాను పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా సాయంకాలంలో వస్తున్నాడు. ఎందుకు సాయంకాలంలో రావాలంటే, అస్తమయ కాలంలోనే ఏలియా ఎందుకు రావాలంటే, ఏమి హల్లెలూయా. మీరు అందరూ అలర్ట్గానే ఉన్నారా? హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అస్తమయ కాలంలోనే దేవుడు ఎందుకు రావాలి, ఏలియా ఎందుకు రావాలంటే, అస్తమయ కాలంలోనే దేవుడు ఆ స్థలంలో అడుగు పెట్టాలంటే అస్తమయ కాలంలో కార్యం జరుగుతూ ఉంది. అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో ఒక కార్యం జరుగుతూ ఉంది. ఆ కార్యం ఏమిటంటే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూడండి. నాకు చాలా ఉద్యమం వస్తుంది, ఎక్కడ లేని నీరసం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా జ్వరంతో ఫీల్ అయ్యాను, కానీ నాకు చాలా ఉద్యమం వచ్చేసింది. దేవుడు నన్ను అభిషేకించాడు ఇక్కడ. హల్లెలూయా. నేను చాలా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. జకర్యా గ్రంథం 14:6. లేకపోయిను ఆ దినము ప్రత్యేకమైనది ఉండును, అది యెహోవాకు తెలియబడు దినము. అది పగలు కాదు, రాత్రి కాదు. ఆమేన్. హల్లెలూయా. మహిమ కలుగును గాక. అది పగలు కాదు, రాత్రి కాదు. ఎప్పుడండి? అస్తమయ కాలంలో వెలుగు కలుగును. హల్లెలూయా. ఏంటిది? దేనికోసం ప్రవచిస్తున్నాడు ఈయన? ఆ 14వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ లేఖనాలన్నీ మనం చూస్తే, నీతి సూర్యుడు అస్తమయ కాలంలో ఉదయించు సమయం అది. హల్లెలూయా. నీతి సూర్యుడు అస్తమయ కాలంలో అంటే పడమట దిక్కున అస్తమయ కాలంలో